పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ తీన్మార్ మల్లలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు కొండ దేవయ్య పటేల్ కోరారు. ప్రశ్నించే గొంతుక మల్లలను చట్టసభలకు పంపించాలని పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక మున్నూరు కాపు సంఘం భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవుల వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘం రాష్ట్ర నాయకుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ, ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో మున్నూరు కాపు ముద్దుబిడ్డ ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మల్లన్నను చట్టసభలకు పంపించాలని కోరారు. ఇందుకు నల్గొండ జిల్లా సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జవాజీ ఇంద్రయ్య, యువజన సంఘం అధ్యక్షులు పాదం అనిల్ కుమార్, చింతల చంద్రశేఖర్, రామలింగం, చంద్రయ్య, వీరమల్ల భాస్కర్, శ్యామ్ సుందర్, పోలిశెట్టి నరేష్, సిద్ధు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నల్గొండ జిల్లాలో ఈరోజు తీన్మార్ మల్లన్న గురించి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మున్నూరు కాపుల చైతన్య యాత్ర 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 550 మండలాలు, ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి వాళ్ళందరినీ కూడా ఈరోజు 108 రోజుల చైతన్య యాత్రలో పాల్గొంటున్నాము. ఈరోజు కూడా ఇక్కడ ఆ పోస్టర్ కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈ చైతన్య యాత్ర మన పట్టభద్రుల ఎన్నికల్లో మన ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గారు పోటీ చేస్తున్నారు. రాబోయే కాలంలో త్వరలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మన సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎన్నికల్లో ఎక్కువ మంది మా జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులందరూ గెలిపించుకోవడం కోసము నేను ప్రతి ఒక్క ఈ 12,000 గ్రామ సంఘాల కమిటీలందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఇప్పటివరకు భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయిపోయింది, ములుగు అయిపోయింది, వరంగల్లో కూడా స్టార్ట్ చేశాము. ఈరోజు కూడా నల్గొండ జిల్లాలో కూడా ఈ చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతే మా మున్నూరు కాపులు జనాభా ప్రాతిపదికన ఏదైతే అసెంబ్లీ, పార్లమెంట్కి ఎన్నికలు అయిపోయినాయి, మరి ఈరోజు మనకు ఎమ్మెల్సీ ఎన్నిక, పట్టభద్రుల ఎన్నికలు ముందుకు వచ్చింది. మరి ఈరోజు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మా తీన్మార్ మల్లన్న గారిని గుర్తించి 2 సార్లు ఇండిపెండెంట్గా ఓడిపోయినాడు. ఈసారి అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మా మల్లన్న గుర్తించి మళ్ళీ టికెట్ ఇచ్చిన, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి వర్యులందరూ కూడా నేను మా నల్గొండ జిల్లా తరపున, రాష్ట్ర కమిటీ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే తీన్మార్ మల్లన్న గారిని మా మున్నూరు కాపు, ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న మున్నూరు కాపుకుల బాంధవ్యులందరూ ఒక్క 24 గంటల్లో ప్రతి ఒక్క పట్టభద్రుల ఎన్నికలు మరి తీన్మార్ మల్లన్న గారికి గెలిపించడం కోసం ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మన భారీ మెజార్టీగా ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన మా నల్గొండ జిల్లా కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. నల్గొండ జిల్లాలో గత 20 రోజుల నుంచి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మున్నూరు కాపు అధ్యక్షులతోటి, కుల బంధువులతోటి, బీసీ సోదరులందరితో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్నకు నేషనల్ పార్టీ ఒక బీసీ క్యాండిడేట్కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక బీసీ క్యాండిడేట్గా మల్లన్నని గుర్తించి మీరందరూ కూడా ఓట్లేయాలని ప్రతి కులస్తుని కూడా కోరుకోవడం. అందులో భాగంగానే 6 కాన్స్టిట్యున్సీలలో మున్నూరు కాపు కాన్స్టిట్యున్సీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ భాగంలోనే మొదటగా నల్గొండకు పెద్దలు కొండ దేవయ్య గారు, డాక్టర్ వారు రాష్ట్ర అధ్యక్షులు గత నెల రోజుల సంది ఆర్నిసెల్ కృషి చేస్తూ తిరుగుతూ కుల బంధువుల్ని, మన మిత్రుల్ని, అన్ని కులాల వాళ్ళని, అగ్రకులాల వాళ్ళని కూడా వేడుకుంటున్నాం. ఎందుకయ్యా మాకు అవకాశం వచ్చింది, 2 రోజులు మీకు ఓట్లు ఇచ్చినాం, ఇకనైనా మాకు ఓట్లు ఇచ్చి మావాన్ని గెలిపించండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం, మేము మీ ఎంట ఉన్నాం, మీరు ఒక్కసారి మా ఎంట ఉండని చెప్పి అందరు గ్రాడ్యుయేట్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడము మన తీన్మార్ మల్లన్న గారు, వారు 2 సార్లు ఓటమి పొందినరు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి వారికి ఇక్కడ ఎమ్మెల్సీ సీటు కేటాయించడం జరిగింది. దానికి మన యొక్క కుల సోదరులందరూ కూడా ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరూ తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్న గారికి వేయండి. వారిది 2వ నెంబర్లో ఉన్నది, దాన్ని ఎవరు మర్చిపోకండి. 2-3 ప్రాధాన్యత ఓట్లకు కూడా మీరు విలువేయకండి. ఒకటే ప్రాధాన్యత ఓటు వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి.